అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో పోలమ్మ పుట్ట వద్ద గల అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం దొంగిలించిన కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి ఔరా అనిపించారు. మండపేట రూరల్ సీఏ దొర్రాజు ఆధ్వర్యంలో రాయవరం పోలీసులకు రాబడిన సమాచారం ప్రకారం గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఎస్ఐ సురేష్ బాబు వారి సిబ్బందితో కలిసి మహేంద్రవాడ రోడ్డులో హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద రంగంపేట మండలానికి చెందిన ముద్దాయి 25 సంవత్సరాల తోరాటి సాయి వరప్రసాద్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలాగే బెక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో కూడా నిందితుడిగా ఉన్న ఈ ముద్దాయి పందలపాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలించబడిన వెండి కిరీటం, వెండి చెవులు స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి అనపర్తి కోర్టుకు తరలించారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రతి చిన్న దేవస్థానంలో కూడా కమిటీ వారు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, వేసవికాలం సెలవుల కారణంగా వేరే ఊరికి వెళ్లే సమయంలో పోలీసులు వారికి తెలియపరచాలని, తద్వారా గ్రామాల్లో బీట్లు నిర్వహించి దొంగతనాన్ని నివారించడానికి అవకాశం ఉంటుందని, ప్రతి షాపు వారు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను కోరారు. వ్యక్తి వచ్చి అమ్మవారి యొక్క శతమానాలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట రూరల్ సిఐ గారు అయిన శ్రీ పి దొరరాజు గారు మరియు మా సిబ్బంది మరియు మా ఆధ్వర్యంలో దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. వెంటనే ఆ గుడి వద్దకు వెళ్లి సంబంధిత సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకోవడం, ఆ ఫుటేజ్ ఆధారంగా ముందుకు సాగుతూ బలభద్రపురం వైపు, ఇటువైపుగా రంగంపేట వైపుగా ఈ సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించడం జరిగింది. అయితే ఈ ముద్దాయి నల్లమిల్లి గ్రామానికి చెందిన సౌరేటి సాయివార ప్రసాద్ గా గుర్తించడం జరిగింది. ఆ ముద్దాయి గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఈ రోజు 3/4/2025 తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో మహేంద్రవాడ రోడ్లోని హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద ఈ యొక్క అనుమానితంగా కనపడడం జరిగింది. వెంటనే అతని పట్టుకుని విచారించగా అతను ఈ దొంగతనం చేసినట్లుగా అంగీకరించినాడు. ఈ నెలలో 1వ తేదీన ఉదయం 10 గంటల ప్రాంతంలో పందలపాక విలేజ్ లోని బెక్కోలు మండలం పందలపాక విలేజ్ లో ఒక కాలువగట్టు పక్కన ఉన్న వెంకటబాబు గుడి వద్ద ఒక వెంకటేశ్వర స్వామి యొక్క కిరీటాన్ని మరియు 2 చెవుల కవచాలను కూడా దొంగిలించడం జరిగింది. అది కూడా అతని వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. మొత్తం సస్పెన్షన్ రికవరీ చేసి ప్రస్తుతం రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే చిన్న దేవాలయాలు ఉన్నా సరే ప్రతి దేవాలయానికి కూడా సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసుకోవడం, అలాగే ప్రతి షాపులకి చాలా షాపుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. దయచేసి అవి రోడ్లు కవర్ చేసే విధంగా మీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. ఈ ఎండాకాలంలో అందరికీ కూడా స్కూల్కి అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర ఉంటారు. అందరూ ఊర్లు వెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి. ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్ళు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి తెలియపరచండి. అలాగే ఏదన్నా సూచనలు ఉన్నా, ఎవరన్నా అనుమానితంగా తిరిగిన ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి తెలియపరచాలి.